శ్రీ కోదండ రామాలయంలోని ధ్వజస్తంభ పునఃప్రతిష్టాపన మహోత్సవంలో కుటుంబ సమేతంగా పాల్గొన్న ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ గారు సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ శ్రీరాముని కరుణా కటాక్షాలు ప్రజలందరి మీద ఉండి అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. తేదీ 17/2/2025 సోమవారం అనగా ఈ రోజున గోవిందరావుపేట మండల కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయంలోని ధ్వజస్తంభం పునఃప్రతిష్టాపన మహోత్సవానికి కుటుంబ సమేతంగా ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ గారు మరియు వారి సతీమణి ప్రియాంక గారు పాల్గొని ధ్వజస్తంభం పునఃప్రతిష్టాపన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్ గారు మాట్లాడుతూ శ్రీ కోదండ రామాలయంలో జరుగు ధ్వజస్తంభం పునఃప్రతిష్టాపన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆలయ కమిటీకి కృతజ్ఞతలు తెలియజేశారు. సీతారాములు ఆది దంపతులని ప్రతి ఏడాది సీతారాముల కళ్యాణం గోవిందరావుపేట గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతుందని, భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక సీతారాములని అన్నారు. అలాగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఆది దంపతులకు పూజలు నిర్వహించారు. అలాగే ఆ శ్రీరాముడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ధనధాన్యాలతో తులతూగాలని దేవుణ్ణి వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ, కార్మిక శాఖ జిల్లా అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాసరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి జట్టి సోమయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు పెన్నెం శ్రీకాంత్, జంపాల చంద్రశేఖర్, మద్దాల నాగమణి, పులుసం లక్ష్మి తదితర జిల్లా మండల గ్రామ నాయకులందరూ పాల్గొన్నారు. శేఖర్ రెడ్డి గారు అత్తగారు